కవిత అవినీతికి పాల్పడిందా లేదా అంటే ఆవిడ డైరెక్ట్గా చేసిన అవినీతి ఏం లేదు. ఆవిడ నాన్న దగ్గర తీసుకుందా లేకపోతే అవినీతితో డబ్బులు సంపాదించిందా, ఎట్లయినా లంసమ్ అమౌంట్ ఆవిడ దగ్గర ఉంది. ఆ అమౌంట్ని ఢిల్లీలో పెట్టుబడి పెట్టింది. కాకపోతే అవినీతికి పాల్పడింది ఎవరు? కేజ్రీవాల్. ఎలాగా? ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రైవేట్కి ఇచ్చేశాడు. ఆ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుందని అందరికీ నమ్మబలికారు. కానీ ప్రభుత్వానికి అంతకుముందు 500 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుంటే అది 50 కోట్లకు పడిపోయింది. ఆ మిగిలిన 450 కోట్లు కాదు, పైన ఇంకొక 1000 కోట్ల రూపాయలు, మొత్తం 1500 కోట్ల రూపాయలు ఆయనకి ఏడాదికి ఆదాయం వచ్చింది. ఎలాగా? ఆ ప్రైవేట్ ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. కాబట్టి దానికి బదులుగా లంచం రూపాయలలో తీసుకున్నాడు తను. అలాగ లబ్ధి పొంది షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళల్లో అంటే కొత్త షాపులు కావాలంటే అక్కడ నా పర్మిషన్ తీసుకోవాలని గవర్నర్ చెప్తే వినకుండా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు బార్లు వాటికి. దానికి గాను అట్లా షాపులు పెట్టి లాభం పొందిన గ్రూపులో కవిత వన్ ఆఫ్ ద పార్ట్నర్. అది ఈవిడే సూత్రధారి అని చెప్తున్నా, అందులో వాస్తవం అది. పాపం ఆవిడ వ్యాపారం చేసింది, వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు కేజ్రీవాల్ కేసులో ఆవిడ అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ వెనక పడుతున్నప్పుడు ఈ సాక్ష్యాలని తారుమారు చేయడం వల్ల. అలా కాకుండా మొదటే ఆమె కనుక అవును మేము వ్యాపారంలో పెట్టుబడి పెట్టాం, వాళ్ళు దానికి కొంత లంచం అడిగితే ఇచ్చారని చెప్పుంటే ఇష్యూనే ఉండేది కాదు. ఆవిడ అలా కాకుండా కేజ్రీవాల్ని కాపాడుకు రాబోతూ తను కూడా ఇరుక్కుపోయింది. సుఖేష్ చంద్రశేఖరన్ మొట్టమొదట ఇట్లా ఇరుక్కుపోయినవాడు. ఈ ఒకళ్ళకొకళ్ళకి మధ్యన ఇంటరాక్షన్, ఒకళ్ళ డబ్బులు ఇంకో చొక్కడికి తీసుకొచ్చినటువంటి వాడు సుఖేష్ చంద్రశేఖర్. ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నాడు. తాజా కవితకో లేఖ రాశాడు. కేజ్రీవాల్ ఇక్కడ డబ్బుల్ని సింగపూర్కి, హాంకాంగ్కి హవాలా మార్గాల్లో పంపించారు, అందులో అలాంటి వ్యవహారాల్లో నువ్వు దాస్తున్నావు అని పరోక్షంగా చెప్తూ మనందరం జైల్లో కలుసుకుందాం రా అని చెప్తూ కవితకి లేఖ రాశాడు. ఇప్పుడు కవిత ఆలోచించుకోవాల్సింది ఒకటే, తను అప్రూవర్గా మారుతానంటే ఇష్యూలో నుంచి పరిష్కారం అయిపోతుంది, లేదు అనుకుంటే కనుక తను ఇరుక్కుపోతుంది.